పాటల రచయిత, ప్రజాగాయకుడు శక్తితో మన ఇంటర్వ్యూని కొనసాగిద్దాం. విద్యార్థి ఉద్యమం తర్వాత అంతగా కదిలించినటువంటి అంశం ఏంటి మిమ్మల్ని? రైతుల సమస్యలు, ప్రధానంగా పత్తి రైతుల ఆత్మహత్యలు. ఖమ్మంలో మాధవరెడ్డి గారి నాయకత్వంలో ఒక పెద్ద ఉద్యమం జరిగింది. ఖమ్మం మయూరి సెంటర్ అంటే బస్ స్టాండ్ దగ్గర పెద్ద కేంద్రం, జిల్లా కేంద్రం. అది ఒక రకంగా హబ్ ఆఫ్ ది ఖమ్మం టౌన్ అండ్ హబ్ ఆఫ్ ది ఖమ్మం డిస్ట్రిక్ట్. అక్కడ మిర్చి బస్తాలు పెట్టి తగలబెట్టారు. అది సరైన గిట్టుబాటు రాక అప్పుడు చాలా భయంకర లాఠీ చార్జీ జరిగింది. ఆయన దెబ్బలు తిన్నారు, అందరూ తిన్నారు. అది నాకు బాగా ఇన్స్పైర్ చేసిన ఉద్యమం. తర్వాత ప్రకాశం జిల్లాలో పత్తి రైతుల ఆత్మహత్యలు, సామూహిక ఆత్మహత్యలు, రోజు ఇద్దరు ముగ్గురు చచ్చిపోవటం. అప్పుడు ప్రకాశం జిల్లా పిడిఎస్సి నాయకుడు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, శక్తి నువ్వు వస్తే బాగుంటుంది, మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ టీం వెళ్తున్నాం అని చెప్పి అన్నాడు. అప్పుడు వరంగల్లో లా చదువుతున్నాను. అప్పుడు మొత్తం ఆ ప్రాంతం అంతా తిరిగాను. 4 రోజులు ఉన్నాను నేను ప్రకాశం జిల్లాలో. అప్పుడు రాసిన ఆ పాట గద్దరన్న చాలా మెచ్చుకున్న పాట. ఇది కలిసి పాడి వినిపించినప్పుడు నా పాటల్లో జన్నాట్య మండలి వాళ్ళు పాడిన పాట కూడా ఇదే. అంటే గొప్ప విషయంగా అనుకునేవాళ్ళం. జన్నాట్య మండలి వాళ్ళు ఒక పాట పాడారు అంటే అది ఒక వేరే సంస్థల నుంచి వచ్చిన గుర్తింపు, అప్లాజ్ అనుకునేవాడిని. అలాగా ఎందుకన్నా కుమిలిపోతావు ఓ పేద రైత, బతుకులేదని చావబోతావు, తెల్ల పూల పత్తి చేలు నల్లగా మాడిపోయే, ఇరగగాసే చేలో నేడు పరిగ తప్ప లేకపోయే, ఎండిపోయిన చేను చూసావా ఓ పేద రైత, గుండె పగిలి కుమిలి ఏడ్చావా, ఎందుకన్నా కుమిలిపోతావు ఓ పేద రైత, బతుకులేదని చావబోతావు. పత్తి రైతుల మీద అలా రాశాను. ఇప్పుడు అంటే ఇంకా రైతాంగ సమస్యల మీద రాసిన పాటలు ఏమన్నా ఉన్నాయా? రైతుల మీద ఒక పాట రాశాను. అది యాక్చువల్గా నాగన్న బాగా దాన్ని పాడేవాడు. నాగన్న అద్భుతమైన కంజుగొంతు. అది నేను ఎప్పుడు ప్రయత్నం చేసేవాడిని కాదు. నాగన్నే దానికి బాణీ కట్టి పాడాడు. ఓహో రైతన్న నేలనే ఏలాలి లేవరా రైతన్న, మోట పాటలు పాడి తాము తోడి, నాగటెడ్లు కట్టి నేలరా పాడి, నాగెటి చాళ్లల్లో నడుమంచి విత్తంగా, తొలకరి జల్లుల్లో మొలకలే మొలవంగా, ఉయ్యాల బాటల్లో ఊహల్ల తేలుతూ ఉప్పొంగి నీ మనసు గొబ్బెమ్మలాడగా, ఓహో రైతన్న నేలనే ఏలాలి లేవరా రైతన్న. ఆ పాట నాగన్న, అరుణోదయ రామారావు అన్న ఇద్దరు కూడా చాలా బాగా పాడేవాళ్ళు. ఇప్పుడు అంటే విద్యార్థి ఉద్యమంలో కానీ ఆ తర్వాత కాలంలో కానీ మీది ప్రధానమైన పాత్ర పాటల రచయిత, గాయకుడిగా ఉండేదా, లేకపోతే కార్యకర్త అంటే నేను ఖమ్మం జిల్లా పిడిఎస్సి అధ్యక్షుడిగా చేశాను. కొత్తగూడెం రామచంద్ర కాలేజీలో, అది ప్రైవేట్ కాలేజీ మార్వాడీస్ది, దాన్ని నేషనలైజ్ చేయాలని పెద్ద ఉద్యమం చేశాం. 2 సంవత్సరాలు కాలేజీ బాయ్కాట్లు చేసి మామిడి తోటలోనే క్లాసులు. ఈ ఉద్యమానికి ప్రధాన నాయకత్వం శ్రీధర్ సార్ ఉండేవాడు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రెసిడెంట్, తర్వాత గ్రంథాలయ సంఘానికి చైర్మన్గా తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన నాయకత్వం. నేను అక్కడ నాయకుడిగా, విద్యార్థి నాయకుడిగా నేను ఆ ఉద్యమంలో 2 సంవత్సరాలు చాలా చురుగ్గా పాల్గొన్నాను. నేను, జె వెంకటేశ్వర్లు, రమేష్ కుమార్ మక్కడు, రబ్బు, ఇలా చాలామంది మొత్తం నాయకులందరం కూడా పాల్గొన్నాం. 2 సంవత్సరాలు అసలు కాలేజీకి వెళ్ళలేదంటే మీరు ఊహించండి. అంతకుముందు అసలు ఫస్ట్ ఇయర్ మేము అటెండెన్స్ సరిగ్గా లేకపోతే డిసిప్లిన్ రియాక్షన్ తీసుకునే కాలేజీ. అలాంటి కాలేజీని నేను బిఎస్సి
నా మీద అసలు అనుమానం వచ్చి నువ్వు అసలు 1 year డిస్కంటిన్యూ ఉంది, నీది ఏజెన్సీ ప్రాంతం, నీకు ఎవరైనా నీకు సెక్యూరిటీ నీకు గుడ్ బిహేవియర్కి నీకు బాండ్ ఇస్తే కానీ నేను చేర్చుకున్నాను అన్నాడు ఫస్ట్ నన్ను ప్రిన్సిపాల్. అంటే మా సారు టీచర్ గారిని ఒక ఆయన్ని, మా ఊళ్ళో పనిచేసిన టీచర్ గారిని తీసుకుని వెళ్ళి ఆయనతో బాండ్ రాయించి ఇచ్చాను. ఇచ్చాక నాకు సీట్ ఇచ్చారు. అంటే మెరిట్ ఉంది కాబట్టి మార్క్స్ ఉండే కాబట్టి ఇచ్చారు. అయినా నా మీద డౌట్ తోటి చేసుకున్నారు. ఆఖరికి ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్తో అన్నాడు నన్ను, ఎరా నువ్వు నేను అనుకున్నంత పని చేసావురా, నువ్వు నాశనం చేసేసావు మా కాలేజీ డిసిప్లిన్ని అని చెప్పి తిట్టాడు. తిడితే అదేంటి సార్ గవర్నమెంట్ చేయమని చెప్పి కదా మేము అడుగుతున్నది అని చెప్పి గవర్నమెంట్ చేయాలని చెప్పి చేసాం. అప్పుడు ఎన్టీ రామారావు గారు కొత్తగూడెం వచ్చారు. గొడవ చేసాం మీటింగ్లో. తమ్ముళ్ళు ఏంటి మీ డిమాండ్ ఏంటి అంటే, ఇలా మా కాలేజీ నేషనలైజ్ చేయాలని అంటే సభలో హామీ ఇచ్చారు. నేను సీఎం అవగానే మీరు రండి నన్ను కలవండి అంటే అంత కాన్ఫిడెన్స్తో ఉన్నారు సీఎం నేను అవుతానని చెప్పి ముందు ప్రచారంలో. అనగానే సరే అయిపోయాక వెళ్ళాము, తెల్లారుజామున కలిసాము. ఆయన పొద్దుట 4 గంటలకు కలిసాము, మధ్యాహ్నం 2 గంటలకు సంతకం చేశారు. అయిపోయింది. సచ్ ఎ గ్రేట్ లీడర్. నేను చూసిన వాళ్ళు ఒక మోస్ట్ డైనమిక్, మాట అంటే నిలబెట్టుకున్నటువంటి లీడర్స్లో ఆయన. అయిపోయింది. అదే ఇక్కడ చెప్పాలి, ఆ సెక్రటరియట్లో జ్వరం నాకు వచ్చి కూర్చున్నాక ఆ సెక్రటరియట్ మెట్ల మీద ఒక పాట రాశాను కూర్చొని. ఏం పాట రాశారు? అది శిల్పుల మీద, ఈ శిల్పులు ఎవరో ఈ కూలీలు ఎవరో పాట. దీనికి నేపథ్యం ఏంటి అంటే వరంగల్లో కోటి సంజీవ్ అని మా ఉద్యమ మిత్రులు ఉండేవాళ్ళు. వాళ్ళు పాటలు నేర్పడానికి మా దగ్గరికి రా అన్న అంటే నేను వెళ్ళి అప్పుడు నాకు గొంతు నొప్పి ఉండేది బాగా పాటలు పాడుతున్నందువల్ల. ఎంజిఎంలో నాకు ట్రీట్మెంట్ ఇప్పించారు. అన్న ఇక్కడ ఏం చూడాల్సిన ప్రాంతాలు ఏమున్నాయంటే అప్పుడు 1000 స్తంభాల గుడికి తీసుకెళ్ళాడు. మన మిత్రులు ప్రతాప్, కోటి, సంజీవులు వెళ్ళాం. ఆ 1000 స్తంభాల గుడి చూసినప్పుడు శ్రీశ్రీ గారంటే ఉన్న ప్రయత్న అభిమానం, సినారే రాసిన ఈ నల్లని రాళ్లలో ఏ కన్నులు దాగాను, ఈ బండల మాటన ఏ గుండెలు మోగెను అని, ఆ శిల్పాలు అనుకున్న గుండెలు, ఆ ప్రభావం, ఈ అంతటితోటి పాట చూసిన తర్వాత కిలవరంగలు కోట, ఇది 1000 స్తంభాల గుడి చూసి వచ్చిన తర్వాత ఎలా రాయాలి ఈ పాట, ఎలా రాయాలి అని చెప్పి చాలా దాని ఎక్సర్సైజ్ తహమికలు పడి ఆ మెట్ల మీద కూర్చున్నప్పుడు శ్రీశ్రీ గారి కొటేషన్ గుర్తొచ్చింది, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తన కూలీలు ఎవరు. అప్పుడు ఈ కూలీలు ఎవరు ఈ శిల్పులు ఎవరు అనుకుంటే అటు ఇటు అనుకొని ఈ శిల్పులు ఎవరో ఈ కూలీలు ఎవరో అని చెప్పి రాశాను. ఈ పాట ప్రాచుర్యం తీసుకొచ్చింది కూడా నాగన్న. ఆయన గొంతు అమృత ధార, ఆ గొంతులో ఈ పాట ప్రాణం పోసుకుంది. ఈ వరంగల్ యూనివర్సిటీలో కూడా పాడిన వాళ్ళకి కొన్ని అవార్డులు వచ్చాయని చెప్పి కూడా అన్నారు. అప్పుడు కోటి వాళ్ళు చెప్పారు. గొప్ప పాట అది. అంటే నాకు నచ్చిన పాటలో ఆ పాట గుర్తొచ్చే పాట అది. అదే పాట మళ్ళీ నేను అనారోగ్యం పాలై బెడ్ రెడీ అయిన తర్వాత నాగన్న మీటింగ్లో మళ్ళీ ఆ పాట ఆవిష్కరణ సందర్భంగా మళ్ళీ స్టేజ్ ఎక్కాను. 7 సంవత్సరాల మంచం నుంచి లేచి వచ్చి ఆ పాటకి తీసుకొచ్చింది మళ్ళీ నన్ను ప్రజల్లోకి. అజంతా ఎల్లోరా అమరావతి చూడు, ఓరుగల్లు హంపి విజయనగరం చూడు, మొహంజదారో హరప్ప చూడు, ఏదేది చూసినా తోచేది ఒక్కటే, రాళ్లనే మీటి రాగాలు పలికించి రాతి బొమ్మల చేత భావాలు చెప్పించి హావభావాలలో జీవ కళలు లిఖించి ప్రాణాలనే పోసి ప్రతిమలుగు చేసిన ఈ శిల్పులెవ్వరో ఈ కూలీలెవ్వరో. విద్యార్థి ఉద్యమంలో ఇంత తిరుగుతూ ఉన్నప్పుడు అంటే అప్పుడు డిఎస్పి కూడా మిమ్మల్ని బెదిరించారని అన్నారు కదా. అంటే ఆ టైంలో నిర్బంధం కూడా పెరిగింది. అంటే ఎన్టీ రామారావు ఒక పక్కన చిన్న మాట నిలబెట్టుకుంటారని మీరు అనుకుంటున్నా గానీ అంత నిర్బంధాన్ని కూడా పెట్టాడు. ఆయనే పెట్టాడు. అది కూడా నాకు బాగా గుర్తున్న సంఘటన వరంగల్. హైదరాబాద్, చలో హైదరాబాద్ వెళ్తున్నాం, పీడిఎస్యు, ఆర్ఎస్యు, డిఎస్ఓ
మీటింగ్. అవును. మేము కొత్తగూడెం నుంచి మేము రైలు ఎక్కాం. అది వరంగల్ స్టేషన్ దగ్గరికి వచ్చినప్పుడు అప్పటికే మీరు ఉన్నారు. నేను ఉన్నాను. మీ మనందరం కూడా పాటలు పాడుకుంటాం వెళ్ళాం. ఖమ్మం నుంచి, ఖమ్మంలో మేము ఎక్కాము. ఖమ్మం నుంచి వరంగల్ వరకు మీకు పాటలు మేము పాడుతూ ఉన్నాం, మీరు పాడుతూ ఉన్నారు. అందరం ఉద్యోగాల బందీలాగా నడుస్తూ ఉంది. వరంగల్లో దిగారు పోలీసులు, పిచ్చగొట్టుడు. మేము అలా తెప్పించుకోవాలా అనుకున్నాం. నేను కంపార్ట్మెంట్లో దెబ్బలు తినలేదు కానీ బయటకు ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసాను. ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసి ఇంక పారిపోదామని చూస్తుంటే మిమ్మల్ని పడుతున్నారు. మీ తల పగిలి రక్తం వస్తూ ఉంది. నేను షాక్ అయిపోయి అలా చూస్తుండిపోయాను. అసలు మీరు కానీ స్లోగన్స్ ఇస్తున్నారు. ఇక ఆ టైంలో ఇక నేను దొరికాను. నన్ను పిచ్చగొట్టుడు కొట్టారు. నా వీపు మొత్తం అసలు దెబ్బలు. ఇక ఆ రోజు సాయంత్రానికి ఎప్పుడో మన జైల్లో నుంచి పెరేడ్ గ్రౌండ్లో పెట్టి స్కూల్లో కూర్చోబెట్టారు. పెరేడ్ గ్రౌండ్లో కొంతమంది, స్కూల్లో కొంతమంది. అక్కడ కూడా పాడారు కదా పాటలు. అంత దెబ్బలు తిని కూడా పాటలు పాడుతూనే ఉన్నారు. అదే నాకు నేను దెబ్బలు తినదల్లా ఎప్పుడు వరంగల్లోనే. ఆ నిర్బంధం మీద ఏమన్నా పాట రాశారా? అంటే అట్లాంటి నిర్బంధాల మీద పోలీసుల మీద రాశాను. వీరబ్రహ్మం గారిది పాట ఉండేది ఒకటి, చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే చిత్తము చెడురా ఒరే ఒరేని. ఆ ప్రేరణతోటి పోలీసోళ్ళ రాజ్యం వచ్చే పదిలంగుండర ఒరే ఒరే, పైనున్న యముడే నయమురా పోలీసు కంటే సరే సరే, సిటీకి వచ్చిన ఓ సిన్నన్న ఒంటికి వచ్చి వంకరబోయి, పక్కకు పోయి పాసుకు పోతే బొక్కలను గిరి ఒరే ఒరే, ఆడోళ్ళు వెళ్తే ఆగం ఆయే, మగోళ్ళు వెళ్తే శవాలు ఆయే, లాకప్పంటే ఈ లోకాన్న నరకం ఆయను ఒరే ఒరే. అప్పుడే బెదవాడలో ఒక సంఘటన జరిగింది. ఒక మహిళని పద్మ అనుకుంటా ఆవిడని అరెస్ట్ చేసి గుండు గీయించారు. తిట్టుడు కొట్టుడు లాభం లేదని తిక్కరేగి ఆడోళ్లను బట్టి బెదవాడలో మన పోలీసోళ్ళు బుర్ర కొరిగిరి ఒరే ఒరే. అలాగా ఆ ఉద్యమ ప్రాంతాల గురించి కూడా చాలా పెద్ద పాట అది. అంటే ఆ హక్కుల ఉల్లంఘన అనేటటువంటిది ఒక పరంపరగా నడుస్తున్నటువంటి కాలం అది. అవును. సరే, ఇప్పుడైతే ఇంకొంచెం తీవ్రమైంది అది వేరే. అసలు ఇప్పుడు పాడేదే లేకుండా పోయింది కదా ఆల్మోస్ట్. ఇప్పుడు మీరు విద్యార్థి ఉద్యమం నుంచి ఒక లాయర్గా, అంటే ఒక ఉద్యోగ వృత్తి జీవితంలోకి వెళ్ళి రాజమండ్రి వైపు వెళ్ళారు. అవును. అక్కడ మీ అనుభవాలు ఏంటి? రాజమండ్రి అనేది నేను అసలు వెళ్ళటానికి ఒప్పుకోవడానికి కారణం గోదావరి. మాకు ఎందుకంటే భద్రాచలం గోదావరి, భద్రాచలం నుంచి దిగువకి వెళ్తే దుమ్ముగూడెం గోదావరి, దిగువకి వెళ్తే గోదావరి. సరే, ఏం లేకపోతే చాలా ఇష్టం. గోదావరిది ఒక రకంగా మన ఆత్మలో భాగం అయిపోయిన ఇది. అంటే కృష్ణానది కూడా ఇష్టమే. కృష్ణానది ఒడ్డును కూడా చాలా సంవత్సరాలు చదివాను. బేసిక్గా నదులు అంటే ఇష్టం. గోదావరి అంటే ఇంకా బాగా ఇష్టం, ఎందుకంటే ఆదివాసీ సంస్కృతి బాగా ప్రతిఫలించే ప్రాంతం అది. అలాగే సరే మనం బాగానే ఉంటుంది ఈస్ట్ గోదావరి వెళ్తే అని కూడా వరంగల్లో లా అయిపోగానే అప్పుడు కూడా రంపచోడవరం మీటింగ్కి వచ్చిన తర్వాత మాదాల నారాయణ స్వామి గారిని గుంటూరు జిల్లా నాయకుడు, అంటే కేంద్ర నాయకుడు, గుంటూరు జిల్లా ఆయన చాలా పెద్ద నాయకుడు, ఎంపీగా గెలిచారు, ఒంగోలు ఎంపీగా కూడా గెలిచిన ఆయన శక్తి నువ్వు రాజమండ్రి వస్తే బాగుంటుందని చెప్పి ఆయన అక్కడ స్థానిక నాయకుడు దుర్గాప్రసాద్ గారు, శ్రీధర్, నామాడి శ్రీధర్, ముగ్గురు బాగా నన్ను వస్తే బాగుంటుందని చెప్పంటే సరే అని చెప్పి వచ్చాను. వచ్చిన తర్వాత రాఘవన్న ఫస్ట్ పరిచయం. నక్కా రాఘవ అనే ఆయన చాలా మిలిటెంట్ లీడర్. అసలు చాలా చార్ము, కరిష్మా ఉన్న నాయకుడు. ఆయన పిలుపుకి అసలు ఆదివాసీ ప్రాంతాల్లో అలా గుడాలు కదులుతుండే. దేవీపట్నం మండలం అంటే కరుడుగట్టిన భూస్వామి ప్రాంతం. ఆ ప్రాంతంలోనే గొప్ప ఉద్యమాలు నిర్మించిన, అంటే నేను రాజమండ్రిలో అడుగుపెట్టిన నాటికే ఒక కథ ప్రచారంలో ఉండేది.
రాఘవన్న మరో ఇద్దరు ముగ్గురు గండిపోచమ్మ అని పెద్ద దేవాలయం, ఆదివాసీల కొలుచుకునే ఆలయం. ఆ హుండీని పగలగొట్టారు ప్రచారంలో ఉండేది. అబ్బా అసలు ఇంత గొప్ప నాయకుడు అసలు ఎలా అసలు జరిగింది. అందులో మేము అప్పటికే నాస్తికవాదం హేతువాదం బాగా వంటపెట్టి ఉంది రంగనాయకం గారి వల్ల, ఈ ప్లోజ్యం వల్ల. అది కొట్టితే కొట్టారు, కుంభస్థలాన్ని కొట్టినట్టు కొట్టారులే. ఆ సెంటిమెంట్స్ దాని వెనకున్నది ఏంటంటే నాకు అప్పటికి కానీ ప్రజల సెంటిమెంట్స్ ముడిపడుందన్న విషయం నేను కూడా పట్టించుకోలే. నాకున్న ఆ ఎమోషనల్ జీల్ అలా ఉండేది. ఏం కొట్టారు, కుంభస్థలాన్ని కొట్టారు, దెబ్బ మామూలుగా కొట్టలేదు అనుకునేవాడిని. నేను రాఘవన్ని కలిసినప్పుడు అసలు అన్న భలే పని చేశారు అంటే నవ్వేవాడు, సిగ్గుపడేవాడు. ఆయన తర్వాత అక్కడ లోకల్గా ఉన్న నాయకత్వం బాగా నన్ను ఇన్స్పైర్ చేసినటువంటి నాయకుల్లో దుర్గాప్రసాద్ గారు ఒక ఆయన. ఇప్పుడు అక్కడ మీరు అంటే పౌర హక్కుల సంఘంతో పనిచేశారా? అక్కడ అరుణోదయ చేసేవాడిని, తర్వాత పౌర హక్కుల సంఘంలోకి వచ్చాను. ఫస్ట్ అరుణోదయ, ప్రజారస, అప్పుడే పొమ్మి రమేష్, నామాడి శ్రీధర్, సతీష్ చందర్, కొత్తపల్లి శ్రీమన్నారాయణ, అలాగే గౌతమి గ్రంథాలయం, ఇలా పరిచయాలు. రాజమండ్రికి ఒక గొప్ప సాంప్రదాయం ఉంది, ఒక ప్రజాస్వామిక సాంప్రదాయం. ఎలా అంటే శక్తి గోదావరి మీద ఒక పాట రాశాడు అని చెప్పి గౌతమిలో నన్ను పరిచయం చేశారు. గోదావరి మీద పాట పడతాడంటే నేను ఎగిసెగిసి పడుతుంది గోదావరి, ఎర్ర జెండ ఎగిసింది గోదావరి, ఆదిలాబాదులోన తానడుగు పెట్టింది, అడవి మల్లెలంటి పల్లెలు చుట్టింది, భూమిలో దాగున్న బొగ్గును తాకింది, ఇంద్రవెల్లిలోన వెల్లువై పొంగింది, గోదావరి కనులోన గోదావరి తాను గంతులే వేసింది గోదావరి. పాపి అక్కడి నుంచి ప్రయాణం నిజామాబాదు, వరంగల్, ఖమ్మం, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరికి, పాపి కొండల నడుమ పరుగులేదేసింది, ఎల్లవరముల పోరు ఎల్లలే చెరిపింది, మొక్కసదారుల కోట ముంచెత్తింది, తూర్పు గోదావరిలో గోదావరి తాను మార్పునే కోరింది గోదావరి అనగానే ఎంత స్టాండింగ్ ఓవేషన్. అసలు గోదావరి అంటే ఎంత పిచ్చి అంటే నాలాంటి పిచ్చోళ్ళే అందరూ, రాజమండ్రి అంతా కవులు. వాళ్ళు మళ్ళీ పొద్దుట్లు లేస్తే జంజాలు చేసుకొని అన్ని వందనాలు సూర్య నమస్కారాలు పెట్టి స్నానాలు చేసి అంతా చేస్తారు. ఎర్ర జెండా ఉద్యమం వాళ్ళకి ఏమాత్రం సంబంధం లేదు, ఒక రకంగా గిట్టదు కూడా. వాళ్ళందరూ కూడా లేచి అప్పట్లో పెట్టారు. అంటే గోదావరి అంటే అంత ప్రేమ. రాజమండ్రిలో ఆ రకంగా నన్ను కవిగా నాకు ప్రజాస్వామిక సంస్కృతి నేర్పింది తూర్పుగోదావరి. ఉద్యమ సంస్కృతి మిలిటెన్సీ నేర్పింది ఖమ్మం, వరంగల్ జిల్లాలో. అయితే అసలు ఎవరినైనా ప్రశ్నించవచ్చు, ఏదైనా మాట్లాడచ్చు, ఎలాగైనా ఉండొచ్చు అని చెప్పిన జిల్లా తూర్పుగోదావరి. శక్తి, ఇప్పుడు మీరు రాసినటువంటి పాటల్లో మహిళల గురించి రాసిన పాటలు చాలా ప్రాముఖ్యత ఉన్నాయి, చాలా మంది ఇప్పటికీ పాడుతూ ఉన్నారు. వాటి నేపథ్యం ఏంటి? అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగినప్పుడు 80 ప్రాంతంలో నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఆ టైంలో ఆ మీటింగ్లో పాల్గొన్న తర్వాత అంతవరకు ఉన్న పాటలు ఉద్యమ పాటలు ఉండేవి, స్త్రీల మీద, గ్రామీణ మహిళల మీద ఎక్కువ ఉండేవి. అలా కాకుండా మిడిల్ క్లాస్ చదువుకుంటున్న వాళ్ళ దీని మీద రాస్తే ఎలా ఉంటుంది, అక్కడ నాకు రాయాలనిపించింది. అక్కడ రాస్తే ఆ సమస్యలు తీసుకొని రాస్తే బాగుంటుంది, మిడిల్ క్లాస్ అమ్మాయిల మీద రాస్తే బాగుంటుంది అనిపించింది అని నాగవాణి మేడం దగ్గర పుస్తకం తీసుకున్నాను స్త్రీల సమస్యలకు సంబంధించి. అలాగే ఎంగెల్స్ పుస్తకం వ్యక్తిగత ఆస్తి, ఆ ప్రభావం, అదంతా ఆలోచించి ఒక పాట రాశాను. బంగ్లా మీద బంగ్లా ఉన్న రంగు తేలిన చిన్నవాడు, కారుల్లోన తిరిగేటోడు కోరి నిన్ను వస్తాడాని, చెల్లెమ్మో కలల గనుకే బుల్లెమ్మో, చెల్లెమ్మో కళ్ళాలైతవి నిజమమ్మో, గంగాలోన దూకాకమ్మ నిండు ప్రాణం తీయకమ్మ, చెల్లెమ్మో కన్నీరేల నీకమ్మో, చెల్లెమ్మో మిన్నాగయ్యి లేవమ్మో, అంట్లుతో మీ వంట చేసి కసుబూడ్చి కళ్ళపేసి
ముంగిట్లో నా ముగ్గులేసి నడ్డి విరగ గుడ్డాలు తెకి చెల్లెమ్మో ఇంటికి బానిస నువ్వమ్మో చెల్లెమ్మో ఎట్టి బతుకు ఏలమ్మో అంటూ రాశాను. రాజమండ్రి వచ్చిన తర్వాత రమేష్, శ్రీధరు వీళ్ళందరితో పాటు పరిచయమైన కవి సూర్యవంశీ. సూర్యవంశీ పాటని అన్నా నేను ఆదిలాబాద్ ఫారెస్ట్లో నువ్వు పనిచేసినప్పుడు ఈ పాట విన్నాను అని ఆయన హిందీలో దాన్ని ట్రాన్స్లేట్ చేశారు. చాలా అద్భుతంగా ఒక రంగ ట్రాన్స్క్రియేటెడ్ అనుసృజన అంటాం కదా, అలా చేశారు కూడా. గంగా మే నా కూదో బెహన జాన్న యూహీ దే దో బెహన బెహనా రే ఆంఖో మే ఏ ఆంసూ క్యో రే బెహనా రే లడ్నే కో తూ హాత్ ఉఠా రే అంటూ రాశాడు. అది కూడా చాలా సభల్లో పాడాను. అప్పుడు బాగా హింస, స్త్రీల మీద హింస అనేది పెద్ద బాగా టాపిక్గా ఉంది. అందుట్లో నేను ఈ మిడిల్ క్లాస్ సమస్యలని తీసుకోవడం అనేది అప్పుడు ఈ కొత్త కోణం అవడంతో మహిళలు కూడా ఉద్యమాల్లోకి వచ్చిన వాళ్ళంతా కూడా ఇది బాగా ఆ సమయంలో ఎక్కువ పాడారు. తర్వాత సారా వ్యతిరేక మీద కూడా రాశాను. మహిళల మీదే సంజయ్ పిఓడబ్ల్యూ మహాసభలప్పుడు మాకు మహాసభల గురించి పాట రాయాలి, స్త్రీల సమస్య మీద నువ్వు రాయాలని చెప్పినప్పుడు అప్పుడు ఒక పాట ఒక రకంగా సంజయ్ కూర్చోబెట్టి రాయించింది చాలా బలవంతంగా. బలవంతం అంటే మీకు తెలుసు కదా సంజయ్ గురించి, గదమాయించి రాయించుకుంది ఒక రకంగా. నువ్వు రాయాల్సిందే అని ఇంటికి వచ్చి కూర్చుంది. ఆ పాట అయ్యాకే కదిలింది ఇంటి నుంచి. ఆ పాట ఒకటి బాగా ఒక రకంగా అది కదలిరా ఓ మహిళ కదలిరా సమ సమాజ స్థాపనకై సాగిరా కదలిరా ఓ మహిళ కదలిరా వేట వృత్తిగా బ్రతికిన ఆటవిక యుగంలోన స్త్రీ రాజ్యం స్థాపించి సమానత చూపినాము, నాగలి కనిపెట్టినాము, నాగరికత నేర్పినాము, కదలిరా ఓ మహిళ కదలిరా. అవును, ఈ పాట కూడా ఇప్పటికీ పాడుతున్నారు. ఇప్పటికీ కూడా ప్రతి సభలో కూడా ఇదే పాట ఉంటుంది. అట్లా ఇప్పుడు సారా ఉద్యమం మీద రాసిన పాట ఏంటి? సారా ఉద్యమం మీద అప్పుడు దోబగుంట, తర్వాత వేపకుంట్ల, ఖమ్మం జిల్లా, నెల్లూరు జిల్లా దోబగుంట, ఖమ్మం జిల్లాలో వేపకుంట్ల, ఈ రెండు ఉద్యమాల్లో నేను వేపకుంట్ల మొత్తం తిరిగాను. అలాగే తూర్పుగోదావరిలో కూడా తిరిగాను. పులిజూదు అనే ఒక నవల కూడా రాశాను సారా ఉద్యమం మీద. అదే నా మొదటి నవల, ఇప్పటి వరకు రెండో నవల రాయలేదు. సారా ఉద్యమం మీద రాసిన నవల. అప్పుడే ఒక ఉద్యమం మీద రాయాలి, ఎలా రాయాలి అన్నప్పుడు అబ్బులు అనేది ఉండేవాడు ఒక కార్యకర్త మాకు. అలాగే సుబ్బులు అనేది కూడా పాపులర్ పేరు గోదావరి జిల్లాలో. ఈ ఇద్దరి మీద కలిపి ఒకటి భార్యాభర్తల సంవాదం లాగా అబ్బులు సుబ్బులు అని చెప్పి, ఒక తాగుబోతు భర్త, తాగుడిని వ్యతిరేకించే భార్య, ఇద్దరి మధ్యన తాగేసి వచ్చి అలిగిన భార్యని కాకినాడ కోక తెస్తా, రాజమండ్రి రైక తెస్తా, పెద్దపురం దుద్దులు తెస్తా, మండపేట మట్టెలు తెస్తా, నువ్వు కోరుకుంటే కోటగుమ్మం కొత్త పట్టు చీర తెస్తా, అబ్బులు ఆ సుబ్బులు ఓ సంత మాటలాడబోకే సుబ్బులు, సుబ్బులు నన్ను ఒంటరోండి చెయ్యమాకే సుబ్బులు అనగానే తాగుబోతు మాటలాడిని తెల్లవారు జాము దాకే, తెల్లారేసరికి మళ్ళీ కళ్ళుకు తీలేస్తదోరి, సంధ్యాల కళ్ళ మళ్ళీ సారకు తీలేస్తదోరి, సుబ్బులు అబ్బులు నేను ఆగలేను ఇంకా నీతో అబ్బులు, అబ్బులు ఈ కాపురాన్ని చేయలేను అబ్బులు. ఈ పాటకు సంబంధించింది నాకు గొప్ప జ్ఞాపకం ఏంటంటే, ప్రజాపంద పార్టీ రాష్ట్ర మహాసభలు ఫారెస్ట్లో జరుగుతున్నప్పుడు ఫస్ట్ టైము ఆదివాసీ గాయకురాలు వసంతక్క, వసంత నేను పాడాము. కరుడుగట్టిన విప్లవకారులందరూ లేచి ఒక స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వటం నా జన్మలో ఒక అద్భుతమైన అనుభూతి అది. ఈ పాట కూడా మన మిత్రులందరూ, ప్రధానంగా భాస్కర్, సుజాత, ఈ ఇద్దరు కూడా దీన్ని మొత్తం గ్రామంలో భార్యాభర్తలుగా నటించి ప్రదర్శనలు ఇచ్చారు. ఇది ఆ సారా వ్యతిరేక ఉద్యమంలో చాలా ఇది బాగా పాపులర్ అయినటువంటి పాటల్లో ఇది ఒక పాట. అది
చాలా ఇంపాక్ట్, అంటే పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ఉత్తేజాన్ని ఇచ్చిన పాట అది. అది బాగా తూర్పుగోదావరి జిల్లా ఎటకారం. అప్పటికే అంటే మా భద్రాచలమే అంత మిక్స్డ్ ప్రాంతం. ఖమ్మం జిల్లా అంతే, భద్రాచలం ఇంకా. ఆ గోదావరి జిల్లా వాళ్ళ ప్రభావం కూడా నాకు బాగా పనిచేసింది. ఆ తునితగు అంటారు, అది తెల్లారదన్నమాట ఎప్పటికైనా తునితగు అంటే. అలాగే శనిలాగా తగులు ఒకే తునితగు వేసుకోకే అని చెప్పి ఆ భార్యాభర్తల సంవాదంలో ఆ రకమైన మాండలికం అంతా కూడా తీసుకురాగలిగాను ఆ పాటలో. అలా పాట ఒక మంచి పాటగా మిగిలింది.